స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. అత్యధిక స్థానాల్లో గెలిచేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. గెలుపే లక్ష్యంగా పనిచేసేలా ప్రతి ఒక్కరిని కార్యోన్ముఖులను చేస్తోంది. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీకి చెందిన 7 మత్స్యకారులతో సముద్రంలో గల్లంతైన ముత్యాలమ్మ బోటు ఆచూకీ గుర్తించాలని కేంద్రానికి వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. మియన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకతో దౌత్యపరంగా సమన్వయం చేయాలన్నారు. ఏపీలో ఇన్ సర్వీస్ టీచర్లకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇన్ సర్వీస్ టెట్లో ఉపాధ్యాయులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా టెట్ షెడ్యూల్ విడుదల చేశారు మంత్రి లోకేష్. దీనిపై రేపు కార్యాచరణ ప్రకటించనున్నారు ఉపాధ్యాయ సంఘాలు. వెలిగొండ నిర్వాసితులకు R&R ప్యాకేజీ అమలు చేయాలన్నారు ఎమ్మెల్యే తాతిపర్తి చంద్రశేఖర్. వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి మార్కాపురం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పేదల ఇళ్లు కూల్చడానికి ఏ చట్టం అధికారం ఇచ్చిందనే అధికారులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాపట్ల జిల్లా పరుచూరులో నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో సాగునీటి కోసం రైతులు ర్యాలీ చేపట్టారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. నీటిని వెంటనే విడుదల చేయాలని హంద్రీనివా కెనాల్పై నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వంపై కర్నూలు జిల్లా న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చి అమలు చేయడం లేదని ఆందోళన చేపట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో చెత్త సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త సమస్యపై బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మద, ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులను నిలదీశారు. నిర్మల్ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారితో పాటు సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 50,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తెచ్చిన జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వడ్రవన్నూరు సమీపంలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత వల్ల రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. గంజాయి సేవించే వారి సమాచారం ఇస్తే ప్రోత్సాహకం ఇస్తామని తెలిపారు. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో బృందావన్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. ఇవాళ శ్రీవారి 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకు సంబంధించి టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోట విడుదల చేస్తామని పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ప్రభుత్వ మహిళా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూ వెంటిలేటర్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 3 నవజాత శిశువులు మృతి చెందగా 36 మంది శిశువులను సిబ్బంది రక్షించారు. యుఎస్ ప్రభుత్వం H1B వీసా ఫీజును భారీగా పెంచాలని చూస్తోంది. ఇప్పటి వరకు $2,000 నుంచి $5,000 వరకు ఉండగా 1,03,000కు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రెండో రోజు తొలి రోజు గడువుకు దిగున భారత బ్యాటర్ జైస్వాల్, శ్రీలంక బౌలర్ అసితా ఫెర్నాండోపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇద్దరికి మ్యాచ్ ఫీజులో 25% జరిమానా, ఒక్కొక్కరికి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.